హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి 'డీజే పిల్ల' అనేసి ఈ ఫోక్ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఇంతకీ ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన రాము రాథోడ్ గారు అండ్ ప్రాచి గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక పేరుకు తగ్గట్టుగానే డీజే పిల్ల అనేసి డీజే మొత్తం కొట్టేస్తూ ఉంటారు అన్నట్టుగా. సాంగ్ మాత్రం బాగుందండి. ఎస్పెషల్లీగా రాము రాథోడ్ గారి డాన్స్ అండ్ కొరియోగ్రఫీ మాత్రం చింపేశారు అనేసి చెప్పొచ్చు. సో నాకైతే బాగా నచ్చింది రాము రాథోడ్ గారి డాన్స్ అండ్ కొరియోగ్రఫీ అన్నట్టుగా. ఈ కొరియోగ్రఫీ మాత్రము ఎక్కడ తగ్గలేదండి. ఒక సినిమాటిక్ లెవెల్ గా హైప్ లో తీసుకొని వెళ్ళిపోయారు అనేసి చెప్పొచ్చు. సాంగ్ కూడా అంతే బాగుంది. అయితే ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే అమ్మాయి డీజే అన్నట్టుగా. సో అబ్బాయి ఆ డీజే అమ్మాయిని ఆట పట్టిస్తూ కాసేపు ఈ సాంగ్ అంతా ఫ్లోలో వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టుగా. అలాగే అమ్మాయి కూడా ఏం తగ్గలేదు అన్నట్టుగా అబ్బాయిని కూడా ఆట పట్టిస్తుంటుంది అన్నట్టుగా. డీజే అమ్మాయితోనే అంత ఈజీ ఉండదు మరి ఏదైనా అనేసి. సో ఈ సాంగ్ ఇలానే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. అలాగే చాలా హైప్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు, ఎక్కడ తగ్గకుండా మొత్తం డీజే 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 అనుకుంటేనే వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నట్టుగా. సాంగ్ అయితే బాగుందండి. చెప్పాను కదా, కొరియోగ్రఫీ బాగుంది. రాము రాథోడ్ గారి డాన్స్ అండ్ ప్రాచి గారు ఎక్సలెంట్ గా చేశారనేసి చెప్పొచ్చు. ఇంతకీ ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అనేసి అంటే గనక ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు గొప్పతనం అని కూడా చెప్పొచ్చు. సో ఈ లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక దేవ్ పవర్ గారు ఈ సాంగ్ కు లిరిక్స్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఈ సాంగ్ లో బంజారా లిరిక్స్ కూడా రావడం జరుగుతుందండి. సో ఈ బంజారా లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక జానకి జార్పుల గారు ఈ సాంగ్ కు బంజారా లిరిక్స్ ఇచ్చారా అండి. అసలు కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అండి. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి అర్థమైన వాళ్ళకు మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ గా అనిపిస్తుందండి. సో ఈ సాంగ్ లో పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన రాము రాథోడ్ గారు అండ్ వాగ్దేవి గారు ఈ సాంగ్ చాలా అద్భుతంగా పాడారనేసి చెప్పొచ్చు. అంత ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు పోటీ పడుకుంటే ఎంజాయ్ చేస్తూ పాడారనేసి మనకు ఈ సాంగ్ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే కనుక మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా క్రెడిట్ ఉందనేసి చెప్పొచ్చు. సో ఈ మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక మన మదీన్ ఎస్కే అన్న గారు వాయించడం జరిగిందండి. ఏమనిచ్చారా అన్న, డీజే 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 అనుకుంటా ఇంకా నింపేశాడు అనుకోవచ్చు అందరి లోపల. సాంగ్ చాలా బాగుందండి. ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరు అనేసి అంటే కానీ రాము మాస్టర్ డి గారు కొరియోగ్రఫీ చేయడం జరిగిందండి. చెప్పాను కదండి, ఈ సాంగ్ లో ఏదైనా స్పెషల్ ఉందనేసి అంటే కనుక అది కొరియోగ్రఫీ అన్నట్టుగా ఎక్కడ తగ్గలేదండి. బ్యూటిఫుల్ గా ఒక సినిమాటిక్ లెవెల్లో చేయడం జరిగింది అనేసి చెప్పొచ్చు. ఇంతకీ ఈ సాంగ్ డోప్ ఎడిటింగ్ డిఐ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక అరుణ్ కొలువురి గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. ఇంకా ఈ సాంగ్ కాస్ట్యూమ్ డిజైనర్ గారి యొక్క గొప్పతనం కూడా ఉందండి. ఎందుకంటే కొరియోగ్రఫీ బాగా వచ్చింది అని అంటే డాన్సర్స్ వేసుకున్న వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఆ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా ఉండాలన్నట్టు. సో ఈ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక నందన గాయత్రి గారు చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ సాంగ్ చాలా బాగుందండి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ను ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సాంగ్ ని చాలా ఎంజాయ్ చేస్తారనేసి మేము కూడా తీసుకురావడం జరిగింది. మీరు అందరు తప్పకుండా చూడండి.